Hello friends, welcome back to our channel. Today recipe is పుదీనా పికెల్. సో ముందుగా మనం స్క్రీన్పై చూపిస్తున్న విధంగా పుదీనాని రొబ్బలుగా తీసుకొని ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి మంచిగా వేగినంత వరకు ఇలా మొత్తం కలుపుతూ వేయించుతూ ఉండాలి. తరువాత ఎండుమిర్చి ఈ విధంగా వేపుకొని, పల్లీలు ఈ విధంగా వేపుకొని తొక్కని తీసేసి, దాని తర్వాత ఇలా వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు తగినంత మోతాదులో తీసుకొని పుదీనా పచ్చడి కొద్దిగా కారంగా ఉండడం కోసం ఆ వేయించిన మిరపకాయల్ని ఒక మిక్సీ గిన్నెలో ఈ విధంగా తీసుకొని దానిలో తగినంత ఉప్పు వేసుకొని స్క్రీన్పై చూపిస్తున్న విధంగా తగినంత చింతపండుని ఒక పక్కకి నానేసుకొని ఆ తీసుకున్న మిరపకాయలని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఆ గ్రైండ్ చేసుకున్న మిరపకాయల పొడిలో ధనియాలు, జీలకర్ర వేసుకొని అదేవిధంగా మళ్ళొకసారి గ్రైండ్ చేసుకుందాం. అదేవిధంగా వేయించుకున్నటువంటి పల్లీలను ఈ విధంగా మళ్ళీ మిక్సీ గిన్నెలో తీసుకొని దాన్ని కూడా స్క్రీన్లో చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత దాంట్లో అలా మిక్సీ పెడుతూ అయిన తర్వాత ఒక సైడ్కి తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ విధంగా చూపిస్తున్నట్టుగా పుదీనాను వేసుకొని అందులో చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో వెల్లుల్లి, మిక్సీ చేసినటువంటి కారం, ధనియాల పౌడర్ని, తర్వాత మిక్సీ చేసుకున్నటువంటి పల్లీల పౌడర్ని ఈ విధంగా వేసుకుందాం. స్క్రీన్పై చూపిస్తున్న విధంగా ఒక కడాయిలో కొద్దిగంట నూనె తీసుకొని యథావిధంగా మనం తాలింపు ఎలా వేస్తామో ఆ విధంగా కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి బాగా వేగేంత వరకు ఉంచుకొని దాంట్లో మనం మిక్సీ చేసుకున్నటువంటి పుదీనా రుబ్బుని ఆ నూనెలో వేసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై అంత వరకు ఉంచుకొని ఫైనల్గా టేస్టీ పుదీనా పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.